సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. మామూలుగా మధ్యాహ్నం 12 గంటల్ని అభిజిత్ లగ్నం అంటారు. మామూలుగా అయితే యాటిట్యూడ్ అంత చెప్పాను. ఒకటి బంగారం. రెండో చెప్తాను, అది ఏమిటి అంటే 9 అనే అక్షరంలో ఉందాం. 9 దేని పని గురించినా 9 వస్తుంది. 9 × 2 18, అంటే 1 + 8 తీసుకోండి 9, 9 × 3 27, 2 + 7 9. జీవితంలో ఏది వచ్చినా 9లా ఉండే ప్రయత్నం చేస్తాం. జీవితంలో ఏది వచ్చినా సమాజానికి ఉపయోగపడేలా చేస్తాం. ఇది నేను చెప్పాలనుకున్న ఏ ఫర్ యాటిట్యూడ్కి సంబంధించి. 2 సి ఫర్ కమ్యూనికేషన్. బాగా మాట్లాడతాం. ఏమవుతుంది ఈ ప్రపంచంలో ఏమంటాం? బాగా మాట్లాడేది చాలా బాగా మాట్లాడేలా తెలిసి మళ్ళీ 3 అక్షరాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ మాట్లాడదాం. ఎవరితో మాట్లాడినా నవ్వుతూ పలకరిద్దాం. కోపంగా వద్దు. శత్రువుని చూసినప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడదాం. మనకే ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని 100 పనులు ఉంటాయి. అలాంటిది ఒక ఎమ్మెల్యే గారికి ఎన్ని ఉంటాయి, ఆయన కొడుకు ఎన్ని ఉంటాయి. కానీ గమనించండి, ఇలాగే మీరు ఏజీలో ఒక్క చోట కూడా విసుగుతోటి కూడిన ఆయన చూడలేదు. చాలా నవ్వుతూ కనిపించారు. మీరు కూడా ఆయనకి తండ్రికి ఎలాగైతే పిల్లలు, ఐ రిపీట్ ఇట్, తండ్రికి ఎలాగైతే పిల్లలు, అలాగా ఒక స్థానిక శాసనసభ్యులకి మీ అందరూ కూడా పిల్లలతో సమానం. మన పిల్లవాడు స్కూలుకో కాలేజీకో వెళ్ళినప్పుడు వాడు ఎలా బిహేవ్ చేయాలని కోరుకుంటామంటే మన పరుగుని నిలబెట్టాలి అని కోరుకుంటాం. మీరందరూ కూడా, మనందరూ కూడా ఆయన అనుంగు పుత్రులు లాంటి వాళ్ళు, అనుంగు శిష్యులు లాంటి వాళ్ళు, అనుంగు అభిమానులు లాంటి వాళ్ళు మన ఊళ్ళలో ఆయన రిప్రజెంట్ చేస్తున్నాం. ఆయన మనందరూ రిప్రజెంట్ చేస్తారు అసెంబ్లీలో. కాబట్టి మనందరూ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏమి వద్దు, ఎవరికి అనిపించినా అన్న భవనవా, అక్క భవనవా అని నవ్వుతూ పలకరిద్దాం. నాకు తెలిసి శత్రువు కూడా మనం నవ్వుతూ ఉంటే హాయిగా ఉంటుంది. ఈ నవ్వడం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే ఇంట్లో స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ లేచిన వెంటనే మనకు సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్లోంచి గుడ్ మార్నింగ్లు ఊళ్ళో వాళ్ళందరికీ పంపిస్తాం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని. నేను పెళ్ళైతే పెళ్ళానికి లేదా మొగుడికి, ఎందుకంటే ఇంట గెలిస్తే రచ్చగలపగలుగుతాం. ఆ హార్లు ఎన్నైనా గెలుపొందవచ్చు, జోహార్లు గెలుపొందడం కష్టం. అందుకని ముందు భార్యతోటి ఏమే అవునవా అని గుడ్ మార్నింగ్ చెప్పండి. ఎంత ఆనందపడిపోతుందో. మామూలు ఆనందం కూడా కాదు, యాక్చువల్గా ఆనందాల దగ్గర తీసుకుని అడిగితే కాఫీ ఏంటి అమృతాన్ని కూడా ఇస్తుంది. తేడా కొడితే అమృతం మానేసి విషయాన్ని ఇస్తుంది. అవసరమా పొద్దునే మనకి? అందుకనే పిల్లలతోటి, పెద్దలతోటి, అమ్మతోటి, నాన్నతోటి, అందరితోటి నవ్వుతూ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసి గుడ్ నైట్ ఎండ్ చేద్దాం. 2 ఎవరైనా మనం విమర్శిస్తుంటే తీసుకుందాం. ఎవరైనా మనం విమర్శించాలంటే మెత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ సూతో కూర్చుంటాడు. ఎక్కడగా కూర్చున్నప్పుడు ఇలా పెట్టి కూర్చున్నప్పుడు ఫస్ట్ కూర్చోడు. ఎక్కడగా ఆ సూదితో కొట్టాడు. ఏం చేస్తాడంటే ముందు దూరం తీస్తాడు, అక్కడ దాంట్లో పెడతాడు, ఇక్కడ రాస్తాడు. యాక్చువల్గా రాస్తే ఎంత బాగుంటుందో దీనికి వస్తుందయ్యా. రాస్తుంటప్పా మీరేం చేస్తారు సార్? నేనండి. మీరేం చేస్తారు సార్? నేనున్నా. ఏం చేస్తారు సార్? మెల్లగా 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 దూది రాసి అప్పుడు సూది కూర్చుంటాడు. జీవితంలో కూడా ఉంది. ఎవరినైనా విమర్శించాల్సి వస్తే ముందు పొగడండి. ఎవరైనా అనాల్సి వస్తే ముందు దూది రాసి అప్పుడు కావాలంటే సూదిని కూర్చోండి. అంత మాత్రమే కాదు, నేను మరొక మాట చెప్పే లోపు
మన డీసీపీ గారైన నారాయణ రెడ్డి గారిని పైకి పిలుస్తాను. నేను ఎలా ఉండాలో, ఎలా ప్రజలకు ఆదర్శంగా ఉండాలో మీరున్నారు కాబట్టి కాదు సార్. మల్లెడ్డి రంగారెడ్డి గారు, మీ ఎదురుకుండా పొగట్టం కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యే ఒక స్థానిక ప్రజల కోసం, రాబోయే తరాలకు ఉపయోగపడే అవి చెరువులు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, మరొకటి కావచ్చు, ఒక దిశానిర్దేశం చేయగలిగిన ఒక విషయం ఉండాలి. కానీ ఆయన ఇంకోవడం చూస్తే మాస్గా కూడా అంటారు. అంటే క్లాస్కి మాస్కి రెండింటికి సమానంగా ఉండేలాగా ఇవాళ మారుతున్న సమాజంలో భాగంగా నేను కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎలాగో 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి వీలైతే నా మాటలు వినే ప్రయత్నం చేయండి. రోజు ఎలాగో మనకి ఉదయం నుంచి రాత్రి వరకు టెన్షన్స్, అటెన్షన్స్ ఉంటాయి. కానీ ఒక సహాయంలో లేదా మా నిధులు గారి సహాయం తీసుకుంటాను పెద్దల సమక్షంలో. అందుకన్నా మొట్టమొదటి లక్షణం కాబట్టి ఏదో చేస్తాం. జీవితంలో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే చూసే విధానం. ప్రపంచాన్ని ఎప్పుడు పాజిటివ్గా చూస్తాం, ప్రపంచాన్ని ఎప్పుడు మన ఆశాభావాలతో చూస్తాం. నిరాశ వద్దు. రాత్రైతే చంద్రమామ అవుతుంది, అమావాస్య దిశలో కూడా చంద్రమామ ఉంటుంది. రాత్రి అయిన తర్వాత ఉదయం మళ్ళీ సూర్యుడు వస్తాడు. జీవితంలో జననం కానీ మరణం కానీ, జీవితంలో కష్టం కానీ నష్టం కానీ, లాభం కానీ నష్టం కానీ, జీవితంలో ఏదైనా సరే వస్తాయి పోతాయి. నిలబడటం మీద మాత్రమే ఉంది. అందుకు నేను 2 అక్షరాలు చెప్తాను. అందులో ఒకటిది బంగారంలా ఉందా. బంగారాన్ని ఎక్కడ పాడేసినా కూడా, గురికి దగ్గర పాడేసినా, చెత్తలో పాడేసినా, కంసాల దగ్గర పెట్టినా బంగారం తన విలువను కోల్పోదు. మనకు కూడా అంతే. ఏది వచ్చినా, ఏది రాకపోయినా, ఏది ఉన్నా, ఏది పోయినా జీవితంలో గుండె ధైర్యంతో బతుకుతాం, ఆత్మవిశ్వాసంతో బతుకుతాం. జనానికి మంచి చెప్పేలా చేస్తాం, మన జీవితాన్ని అంకితం చేస్తాం, మన జీవితాన్ని ప్రపంచాన్ని అంకితం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను అభిషేక్ రెడ్డి లాంటి వాళ్ళ గురించి చెప్తున్న మాట అంటే అది ఏమిటి అంటే, ఇలాంటి ఫంక్షన్లో మాలాంటి వాళ్ళ చేత 4 మంచి మాటలు చెప్పించాలి అనేది మామూలు విశేషం. మామూలుగా ఏదో స్కూల్ ఫంక్షన్, కాలేజ్ ఫంక్షన్ పెట్టే ఓకే. కానీ ఇలాంటి బర్త్డే ఫంక్షన్లో అంటే జన్మదినాన్ని ఎలా జరుపుకోవాలో మనందరికీ ఇవాళ ఆదర్శవంతంగా ఆయన చూపిస్తున్నారు. అందుకు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు నిర్మించినప్పుడు కాదు, చదువులా పుత్రుడిని పొగడిన వేళాన్ని మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎందుకు ఆనందంతో ఉన్నారు. 9 తేదీ పెళ్లి గురించి 9 అవుతుంది. 9 × 2 18, మళ్ళీ 1 + 8 తీసుకోండి 9, 9 × 3 27, 2 + 7 9. జీవితంలో ఏది వచ్చినా 9లా ఉండే ప్రయత్నం చేస్తాం. జీవితంలో ఏది వచ్చినా సమాజానికి ఉపయోగపడేలా చేస్తాం. ఇది నేను చెప్పాలనుకున్న యాటిట్యూడ్కి సంబంధించి. 2 ఫర్ కమ్యూనికేషన్. బాగా మాట్లాడతాం. ఏమవుతుంది ఈ ప్రపంచంలో బాగా మాట్లాడేది అలాగే. బాగా మాట్లాడేదా తెలిసి మళ్ళీ 3 అక్షరాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఎవరితో మాట్లాడినా నవ్వుతూ పరిగెడతాం. కోపంగా వద్దు. శత్రువుని చూసినప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడదాం. మనకే ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని 100 పనులు ఉంటాయి. అలాంటిది ఒక ఎమ్మెల్యే గారికి ఉంటాయి, ఆయన గుడికి ఉంటాయి. కానీ గమనించిన ఇందాక మీరు ఏపీలో ఒక్క చోట కూడా విసుగుతోటి కూడిన ఆయన చూడలేదు. చాలా నవ్వుతూ కనిపించారు.
మీరు కూడా ఆయనకి తండ్రికి ఎలాగైతే పిల్లలు, ఐ రిపీట్ ఇట్, తండ్రికి ఎలాగైతే పిల్లలు అలాగా ఒక స్థానిక శాసనసభ్యులకి మీరు అందరూ కూడా ఆయన అనుంగు పుత్రులు లాంటి వాడు, అనుంగు శిష్యులు లాంటి వాడు, అనుంగు అభిమానులు వాడు మన ఊళ్ళలో ఆయన రిప్రజెంట్ చేస్తున్నాం. ఆయన మనందరం రిప్రజెంట్ చేస్తారు అసెంబ్లీలో. కాబట్టి మనందరం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏమి వద్దు, ఎవరు కనిపించినా అన్న బాగున్నావా, అక్క బాగున్నావా అని నవ్వుతూ పరిగెడతాం. నాకు తెలిసి శత్రువు కూడా మనం నవ్వుతూ ఉంటే హాయిగా ఉంటుంది. ఈ నవ్వడం ఫస్ట్ ఇక్కడ చేద్దామంటే ఇంట్లో చేద్దాం. మార్నింగ్ లేచిన వెంటనే మనకు సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్లోంచి గుడ్ మార్నింగ్లు ఊళ్ళో వాళ్ళందరికీ పంపిస్తాం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని. నేనైతే ఏమంటానంటే ఊళ్ళో వాళ్ళకి పంపించింది చాలు, వాళ్ళకి గుడ్ మార్నింగ్ బాగానే ఉంది. ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పాల్సింది మన ఇంట్లో ఉన్న అమ్మకి నాన్నకి, పెళ్ళైతే పెళ్ళానికి లేదా మొగుడికి. ఎందుకంటే ఎంత గెలిస్తే రచ్చగల మొదలుగుతాం. ఆహారాలు ఎన్నైనా గెలుపొందవచ్చు, జోహార్లు గెలుపొందడం కష్టం. అందుకని ముందు భార్యతోటి ఏమే బాగున్నావా అని ఆమె గుడ్ మార్నింగ్ చెప్పండి. ఎంత ఆనందపడిపోతుందో, మామూలు ఆనందం కూడా కదా. యాక్చువల్గా ఆ గ్లాస్ దగ్గర తీసుకుని అడిగితే కాఫీ ఏంటి అమృతాన్ని కూడా ఇస్తుంది. తేడా కొడితే అమృతం మానేసే విషయాన్ని అవసరం అవుతుంది మనకి. అందుకని పిల్లలతోటి, పెద్దలతోటి, అమ్మతోటి, నాన్నతోటి, అందరితోటి నవ్వుతూ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసి గుడ్ నైట్ ఎండ్ చేస్తాం. రెండు, ఎవరైనా మనం విమర్శిస్తుంటే తీసుకుంటాం, ఎవరైనా మనం విమర్శిస్తామంటే మెత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ సూదితో కూర్చున్నారు. యాక్చువల్గా కూర్చున్నప్పుడు ఇలా పెట్టి కూర్చున్నప్పుడు ఫస్ట్ కూర్చోడు. యాక్చువల్గా ఆ సూదితో వచ్చాడు ఏం చేస్తాడంటే ముందు దూరం తీస్తాడు, అక్కడ నాలో పెడతాడు, ఇక్కడ రాస్తారు. యాక్చువల్గా రాస్తే ఎంత బాగుంటుందో దీనికి వస్తుందయ్యా. నేను మరొక మాట చెప్పే లోపు మన డీసీపీ గారు నారాయణ గారి పై పిలుస్తాను. నేను వేదిక మీదకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఏసీపీలు మొదలుకొని, సిఐలు మొదలుకొని, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ మొదలుకొని, కానిస్టేబుల్స్ మొదలుకొని, హోంగార్డ్స్ మొదలుకొని ఇవాళ పొత్తిళ్లలో ఉన్నాం. మనం త్రిపురలో ఉన్న టీజీపీ స్థాయి అధికారే ఇవాళ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో ఉన్నాం. ఇందాక ఆయనతో పక్కన కూర్చొని మాట్లాడుతుంటే లకిడికా పూర్లంలో ఇవాళ ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు ఉంది. ఇవాళ ఒకప్పుడు పోలీసులు నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా వారిని మనం గౌరవించాల్సి ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి కూడా మనందరము దిక్కు అని చెప్పి పార్టీలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు తమ కుటుంబాలను విడిచిపెట్టి, భార్యను పిల్లల్ని విడిచిపెట్టి మనందరి సేఫ్టీ కోసం రోడ్డు మీద నిలబడతారు. అందుకు వాళ్ళకి శాలరీ కొట్టాలి. ఒక గణపతి ఉత్సవాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, మరొకటి కావచ్చు, మనందరూ విగ్రహాలు పెడుతుంటే వాళ్ళ విగ్రహంగా ఉండి మనందరినీ కాపాడుతుంటారు. నాకు తెలిసి శాలరీ పోలీస్, అందులో పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ దగ్గర ఎవరికైనా కానీ కాల్స్ జీవితం ఎలా చూడాలో చెప్పే ఒక కార్యక్రమం చేపడదాం అభిషేక్ గారు. దానికి నేను నాకు తెలిసినంత వరకు మనకు జన్మనిచ్చింది అమ్మా నాన్న అయితే పునర్జన్మ ఇచ్చేది మాత్రం డాక్టర్లే. మనకి జస్ట్ క్యాజువల్గా ఫీవర్ వస్తే డోలో 650 వేస్తాం. కానీ ఆ డోలో 650 వెనకాల కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. మనకి ఏదైనా చిన్న జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. మన బాడీలో ఉన్న అనేకమైన వాటి మీద అనేకమైన పరిశోధన చేసి ఒక ఎంబీబీఎస్ 5 ఏళ్ళు ఇంటర్న్షిప్తో కలిపి తర్వాత మళ్ళీ ఎండి, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ. ఇవాళ ఖచ్చితంగా ఒక మంచి డాక్టర్గా సమాజం నిలబడాలంటే 15 సంవత్సరాల పాటు కృషి ఉంటుంది. డాక్టర్లని గౌరవిద్దాం, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం. ఆటో వాళ్ళ మొదలుకొని అంతరిక్ష పరిశోధకుడి వరకు అందరినీ గౌరవిద్దాం. ఇతరులను మనం గౌరవిస్తే అందరికీ
ఆకలి ఆయన అభినందించడానికి ఆకలి ఉంటుంది కాబట్టి బీ ఫర్ బిహేవియర్. పెద్దవాళ్లతో ఎలా ఉండాలి, చిన్నపిల్లలతో ఎలా ఉండాలి, ఆడవాళ్లతో ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళతో ఎలా ఉండాలో తెలుసుకోగలిగి ఉండాలి. ఇంట్లోకి కనుక చీమొచ్చినప్పుడు మనం రెచ్చిపోయి ఒక కత్తి తీసుకెళ్దాం. ఇంటిలోకి పాము వచ్చినప్పుడు కర్ర తీసుకెళ్తాం తప్ప చెప్పు కాదు. ఇంటిలోకి తేలు వచ్చినప్పుడు చెప్పు తీసుకెళ్తాం తప్ప కర్ర కాదు. ఎదుటి వ్యక్తి ఎవరు అనే దాన్ని బట్టి మన బిహేవియర్ మారగలగాలి. అందరికీ ఒకే బిహేవియర్ ఉండకూడదు. ప్రతి చోట రఫ్గా ఉండే ప్రయత్నం చేయకూడదు. అది బీ ఫర్ బిహేవియర్. ఈ ఫర్ ఎనర్జీ. ఎప్పుడు కూడా డల్గా ఉండకండి. అవునా, ఇప్పుడు తప్పదా పోతే అలా ఉండకండి. మీరు అలా ఉండరని తెలుసు నాకు. మీరు ఎక్కడ ఉంటారో ఎనర్జీగా చెప్తాను. అన్నా ఇక్కడ ఎవడో ఏదో అనగానే ఉండరా బాయ్ అని ఒక 10 మంది వేసుకెళ్ళి ఏంద్రా అంటాం. ఇక్కడగా గొడవ దగ్గర, లొల్లి దగ్గర ఎలాగైతే మనలో ఎనర్జీ ఉంటుందో అలాగ సమాజానికి మంచి పని చేసేటప్పుడు కూడా ఎనర్జీగా ఉండే ప్రయత్నం చేస్తాం. మొక్కలు నాటినప్పుడు కావచ్చు, రక్తదానాలు చేసేటప్పుడు కావచ్చు, మరొకటి కావచ్చు. ఏ ఫర్ యాటిట్యూడ్, బీ ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కమ్యూనికేషన్, డి ఫర్ డిసిప్లిన్, ఈ ఫర్ ఎనర్జీ. ఈ 5 సూత్రాలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఒక వ్యక్తి తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు కేవలం అభిమానులతో మాత్రమే కాకుండా, కార్యకర్తలతో మాత్రమే కాకుండా, ప్రజలతో మాత్రమే కాకుండా, ఒక డాక్టర్ గారిని పిలిచి, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని పిలిచి, ఒక అత్యద్భుతంగా ఇక్కడ ఉపయోగపడే మంచి మాటలు చెప్పేందుకు, డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు చెప్పేందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి ఒక మంచి మాటలు చెప్పించాలని ప్రయత్నం చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు అభిషేక్ రెడ్డి గారు. హ్యాట్స్ ఆఫ్ యాక్చువల్గా. ఇప్పుడు మనం ఒక చిన్న పని చేద్దాం. మీరు ఎవరెవరైతే అభిషేక్ రెడ్డి గారికి అభినందన తెలపాలనుకున్నారో ఒక్కసారి లేచి నిలబడండి. ఓన్లీ 1 సెకండ్. ఒక్కసారి లేచి నిలబడండి. లేచి నిలబడి ఈ ప్రపంచం దగ్గరలేలాగా, ఈ ప్రపంచమంతా అల్ల కొల్లమయ్యేలాగా చరిత్ర ఇదే మీకోసం సరిపోదు. జనంలో ఇవాళ ప్రపంచంలో పత్రిక సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. మంచి పనులు చేసేందుకు వాళ్ళకి నాంది పలుకుదాం. జూలై 23 మనందరికీ మరిచిపోలేని రోజుగా చేసుకుందాం. ఇక్కడి నుంచి ఒక మహోన్నతమైన ఒక విత్తనాలు నాయక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for